మోంతా తుఫాను ఎఫెక్ట్తో గుంటూరు జిల్లాలో రాత్రి నుండి వర్షం దంచుకొడుతోంది. ఈ క్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా రంగంలోకి దిగారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నగరంలో మొత్తం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, రామాంజనేయులు పునరావాస కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ నేతృత్వంలో ఏదైతే గుంటూరు నగరం మొత్తం కూడా పర్యటిస్తున్నారు. గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనర్ పులి శ్రీనివాస్తో పాటు కలెక్టర్ తమీం అన్సారీతో పాటు పర్యటిస్తున్న నేపథ్యం కనపడుతుంది. గుంటూరు జిల్లాలో ఏదైతే తీర ప్రాంతం ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల, వేమూరు, ఏదైతే గుంటూరు నగరంలో పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఈ మోంతా తుఫానుకు సంబంధించి ప్రభావం ఎక్కువ చూపుతుంది. రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇక ముందు రేపటి వరకు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు గుంటూరు జిల్లాలో వర్షాలకు ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో గాలి కూడా ఈస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ వర్షం కురుస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు గుంటూరు నగరంలో ఏర్పాటు చేశారు. ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా కలెక్టర్తో పాటు కమిషనరు ఉదయం నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించిన నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న రెవెన్యూ పాయింట్లు అన్నీ కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, గుంటూరు జిల్లాలో కలెక్టర్ అటు కమిషనర్ కూడా సమీక్ష నిర్వహించుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు గుంటూరు మున్సిపల్ కార్యాలయంతో పాటు అన్ని ప్రాంతాలు కూడా పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు అందరూ కూడా బయటికి ఎవరు కూడా రావద్దంటూ చెప్తున్న నేపథ్యం. మరోపక్క ప్రజలు ఇబ్బంది పడకుండా ఏదైతే గుంటూరు నగరంలో భారీ హోర్డింగులు ఉన్న నేపథ్యంలో హోర్డింగులు కిందకి ఎవరు వెళ్ళొద్దు, చెట్ల కిందకి కూడా ఎవరు వెళ్ళొద్దు, ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్కి అవసరమైతే ఫోన్లు చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యం. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మోంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో పెనుగాలులు వీస్తాయి. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు హై స్కూల్ కానించి ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రైళ్లు కూడా రాకపోకలు రద్దు చేశారు. రైలుతో పాటు కొన్ని ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలి. అత్యవసర ప్రయాణాలు తప్ప ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునే విధంగా కూడా ప్రజలు ఉండాలి. మోంతా తుఫాను ఇంకా 2 రోజులు ఈ ప్రభావం చూపుద్ది కాబట్టి ఈ 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే గుంటూరు నగరంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి గుంటూరు నగరం లోతట్టు ప్రాంతాలనే జలమయం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి భోజనాలు కావచ్చు, వాటర్ స్పెషాలిటీస్ అన్నీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ, మున్సిపల్ కమిషనరు పులి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తుఫానుపై అప్డేట్ ఇచ్చే విధంగా కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. కెమెరా